భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని మల్లారం కాలనీ వద్ద గుడారాలు వేసుకుని నివసిస్తున్న వారిపై దాడులు చేయడం అన్యాయమని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అమర్లపూడి రాము అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న స్థలంలో నివాస స్థలాలు లేని నిరుపేదలు నివసిస్తున్నారని, వారిపై మండల రెవెన్యూ పోలీస్ అధికారులు విచక్షణ రహితంగా దాడులు చేశారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పట్టించుకుని రెవెన్యూ అధికారులకు అక్కడ నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక దాడులకు వచ్చారన్నారు. దౌర్జన్యంగా వారి గుడారాలను తొలగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అడ్డుకున్న వారిపై అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గ చర్య అని అన్నారు. వెంటనే నిరుపేదలకు స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జాగాలైనటువంటి నిరుపేదలు ఎప్పుడో నిర్మాణానికి నోచుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో వాళ్ళు నివాసం ఉండేటందుకు గుడారాలు వేసుకొని ఉన్నటువంటి వారిపైన దమ్మపేట పోలీసు రెవెన్యూ అర్థంతరంగా దాడులు చేసి అన్యాయంగా వాళ్ళని ఖాళీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇవాళ పాలకులు అనేక రకాల వాగ్దానాలు మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ నీడ లేక ఉండడానికి జాగా లేక ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు ఉండేదానికోసం నివాసం ఏర్పాటు చేసుకుంటే ఆ నివాసాన్ని ఖాళీ చేసి పిల్ల ముసలైనటువంటి చూడకుండా దౌర్జన్యంగా పోలీసు వారు వాళ్ళని ఈడ్చి బయటపడేసి వాళ్ళ గుడాలు తీసేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా చిందరవందర చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యల్ని సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా దమ్మపేట రెవెన్యూ వాళ్ళు స్పందించి ఈ ప్రాంతంలో నివాసానికి జాగాలైనటువంటి పేదలందరూ కూడా గుర్తించి ఇక్కడ అనేక భూములు అన్యాక్రాంతం అయిపోయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల చేతుల్లో అనేక భూములు ఉన్నాయి. ఆ భూముల నుంచేసి ఆ భూములు తీసి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించుకునే దానికోసం స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.